హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసేశారు కదండీ. ఎస్, ఎగ్జాక్ట్లీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తూ ఉన్నాను. అస్సలు ఈ పందిరి ఈ తీగలు పైకి పాకించడం వల్ల ఎంత టఫ్ సిచ్యువేషన్ అయిందంటే, మేము ఇవి హార్వెస్ట్ చేసేటప్పుడు స్కిడ్ అయి పడతామేమో అనేది ఒక భయము. అండ్ అందరు రీజన్ అయితే అసలు కొయ్యలేకపోతున్నాం అనమాట. అసలు చాలా వాటికి అసలు తీయలేకపోతున్నాము హార్వెస్ట్లు. అసలు పైన అయితే చిక్కుడుకాయలు మొత్తం వదిలేస్తున్నాము. ఇంత ఆర్గానిక్గా పండించి వదిలేయడం అనే రీజను అస్సలు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇట్లా కాదు అని చెప్పి ఈరోజైతే ఈ ప్లాంట్స్ అన్నీ మేము రిమూవ్ చేసేస్తున్నామండి. చూడండి, బీరకాయలు కూడా మళ్ళీ మంచిగా వస్తున్నాయి. సో చూడండి, మేము అవి తీయాలన్నా కూడా పాపం మా వారైతే పైకి ఎక్కి ఎంత కష్టపడాల్సి వచ్చిందో. అసలు తీయడానికే ఇంత కష్టపడుతున్నామంటే ఇంకా పైనవి హార్వెస్ట్ ఎలా చేస్తామో చెప్పండి మీరే. సో అసలు చూడండి, మొత్తానికి మా వారైతే పైకెక్కి భలే కష్టమైందండి అసలు. సో ఎప్పుడైనా సరే ఇంత 8 ఫీట్లో వేసినప్పుడు అసలు మనం దానిపైకి అసలు పాకించకూడదు. సో నాకు ఇప్పుడే కదా ఫస్ట్ టైము. సో ఇదొక లెసనే అనమాట, గుడ్ ఎక్స్పీరియన్స్. పైకి ఇలా పాకించకూడదు అని నెట్స్ కట్టాం కాబట్టి ఈ విధంగా ఓన్లీ నెట్స్కే పెట్టుకోవాలండి. సో ఆల్రెడీ నేను మళ్ళీ సమ్మర్కి అయితే ఈ సమ్మర్ సీజన్కి ఏవి కావాలో అవన్నీ మళ్ళీ పోసేసాను అనమాట. అన్నీ కొన్ని శాప్లింగ్స్ పోసాను, కొన్ని ఆల్మోస్ట్ మొత్తం వచ్చాయి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇవన్నీ మన గార్డెన్లో సీడ్సేనండి. మన గార్డెన్లో నేను కలెక్ట్ చేసిన సీడ్సేను. మొత్తము ఎంత బాగా వచ్చినాయో. ఇది బీట్రూట్ అనమాట. అసలు బీట్రూట్ ఈ సమ్మర్ కదా, బీట్రూట్ అయితే పెట్టేశాను. సో మొత్తం ఇప్పుడే అన్ని మొలకలు అయితే వస్తున్నాయి. బీరకాయలు అయితే భలే స్టార్ట్ అయినాయండి. పిందెలు చాలా బాగా వస్తున్నాయి. కానీ అసలు ఉంచకూడదు అనేదే కాన్సెప్ట్. అన్నీ ఇక కింద ఈ నెట్స్ కట్టాం కదా, సో ఆ నెట్స్కే పాకించాలి, పైకి అస్సలు వెళ్ళనివ్వకూడదు అనేది ఇక ఇదనమాట. సో ఇదైతే సీడ్స్ కోసం ఈ బీరకాయ అయితే ఇలా ఉంచేసాను. సో ఇక్కడ నేతి బీరకాయ కూడా ఒకటి ఉంది. ఈ పాది కూడా కిందకి లాగేసాము. ఇక్కడ దీన్ని కూడా కిందకే అల్లించేస్తా అండి. ఇక్కడ చూడండి, అసలు మొత్తము బీరకాయలు కూడా పాదులు అయితే తీసేస్తున్నాం అనమాట. అసలు రియల్గా ఎంత కష్టమైపోయిందంటే అసలు అంత కష్టమైపోయిందండి అసలు. ఇంకా మొత్తం హాఫ్ అయితే నేను క్లీన్ చేసేసాను అనమాట. ఫుల్లు అసలు మార్నింగ్ మా పిల్లల్ని స్కూల్కి పంపించేసి మేమిద్దరం ఈరోజు ఇదే వర్క్ అనమాట. అసలు మార్నింగ్ వస్తే స్టిల్ 1 అయ్యింది. ఇంకా అసలు ఎండ బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు ఎండ అయితే. సో స్టిల్ వర్క్ అయితే కంటిన్యూ ఉంది. అసలు నాకైతే అసలు చిరాకు వచ్చింది. అసలు ఏంటి అసలు ఇలా ఎందుకు పాకిచ్చామా అని. ఫస్ట్ తెలియదు కదండి, ఈ ఇయరే కదా మనం రెనోవేట్ చేసి ఫెన్సింగ్ అంతా వేయించింది. సో అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. సో మొత్తం అయితే క్లీన్ అయితే చేసామండి. చూడండి, ఇక ఈ సంచులకైతే ఇవి రైస్ బ్యాగ్స్ వీటికైతే మొత్తం ఎత్తేసామన్నమాట. ఇంక ఈరోజు ఏంటంటే క్లీనింగ్ సెక్షన్ ఉంది అండ్ హార్వెస్ట్ సెక్షన్ కూడా ఉందండి. సో అక్కడ ఇక ఆ పాదులన్నీ తీసేసిన తర్వాత కొన్ని చిక్కుడుకాయలు అయితే తీసామన్నమాట. అండ్ సీడ్స్ కూడా గ్యాదర్ చేయాలి కదా. నేను కొన్ని ఆల్మోస్ట్ ఎండిపోయినాయి. మొన్నైతే కోతులు వచ్చినాయి, మంకీస్, అవి తినేసినాయి. ఇక నేను వదిలేసా అండి. అసలు అవి పైన ఇవేమో అందట్లేదు, పోనీ కోతులన్నా తింటూలే అని చెప్పి వదిలేసాను అనమాట. సో కొన్ని ఇవైతే సీడ్స్ కలెక్షన్స్ కోసం అయితే ఉంచాను అనమాట. సో ఇంకా హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. నాకైతే కిందకు పోయి ఆ ప్లేట్స్ తెచ్చే ఓపిక కూడా లేదు అసలు. ఇంకెక్కడే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి వేసేస్తున్నా అనమాట. సో ఈ తోటకూర లాస్ట్లో కట్ చేద్దామండి. ముందే కట్ చేస్తే ఈ ఎండకి దెబ్బకు వాడిపోతుంది అది. ఫైనల్గా గార్డెన్లో చూడండి, కస్తూరి బెండ అండి ఫైనల్గా పెట్టేశాను. అసలు రియల్గా ఈ సీడ్స్ కోసం పడిన కష్టం అంతా ఇంత కాదు.
సో టమోటాలు అయితే చెప్పాను కదా, ఈ ఇయర్ అయితే స్పెషల్ ఫోకస్ అనమాట టమోటోస్ అండ్ పచ్చిమిర్చి కూడా. సో ఈ రెండైతే గార్డెన్లోనే పండించుకోవాలన్నదే ఇదండి, అసలు పచ్చిమిర్చి టమోటా తేవద్దు అని. కానీ మిర్చి ఏంటంటే సమ్ స్టేజ్ రాగానే ఆటోమేటిక్గా అవన్నీ ఎండిపోయినాయి. మరి అంటే మనం ఆర్గానిక్గా పెట్టేవి కదా, సో వాటికి ఏమన్నా మిర్చి అంటే డెఫినెట్లీ ఏదో ఒకటి కెమికల్ ఇవ్వాలి. నేనేమో అలాంటివి ఏమి ఇవ్వను కదా, సో అవైతే ఎండిపోయినాయి. వచ్చిన వాటికే తీసుకున్నాను. కానీ టొమాటోస్ అయితే వచ్చే ప్లాంట్స్ వస్తూ ఉంటే పోయే ప్లాంట్స్ పోతూ ఉన్నాయి. కానీ ప్లాంట్స్ పోయినా సరే ఎక్కడ తగ్గకుండా అయితే పెట్టానండి. టొమాటోస్ అయితే బాగా గాపించగలుగుతున్నాను. మిర్చి అయితే అసలు అంత రాలేదు. సో నెక్స్ట్ ఇయర్ చూద్దాం. స్పెషల్గా ఒక లైన్ మొత్తం మిర్చియే పెట్టాలి. సో ఇక్కడ మీకు చూడండి, ఇది ఒక ఎగ్ టమోటా అనమాట. ఇది చూడండి, మనకి వైట్గా ఉంటుంది, చూడడానికి సేమ్ ఎగ్ లాగే అనిపిస్తుంది అది. గులాబీ పూలు అసలు ఎంత బాగా పూసినాయో, అసలు ఎంత బాగున్నాయో. అసలు ఇవి గుత్తులు గులాబీ అండి, 2 టైప్స్ ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి. ఈ ఎండకి కలర్ కూడా షేడ్ అయిపోతున్నాయి అన్నమాట. అసలు నెక్స్ట్ డే ఒక 2 డేస్ ఏం కావట్లేదు, కానీ థర్డ్ డే కొయ్యకపోతే షేడ్ అయిపోతున్నాయి. కనకాంబరాలు కూడా అసలు గుత్తులు గుత్తులు ఎంత బాగా పూసున్నాయో అసలు. ఆల్మోస్ట్ సీడ్స్ అన్నీ పెట్టానండి. అసలు ఇది క్లీన్ చేసే వరకు నాకైతే వామ్మ, అసలు ఈరోజైతే దేవుడు గుర్తొచ్చేసాడు క్లీనింగ్ సెక్షన్కి. ఇవి చూడండి, మా వారు అంటున్నారు ఇవి టమోటాల్లాగా లేవు, గ్రేప్స్ లాగా ఉన్నాయి, అసలు గుత్తులుగా భలే ఉన్నాయి అని అంటున్నారు. సో చూడడానికి సేమ్ అలానే ఉన్నాయండి. అసలు చెర్రీ టమోటా అసలు ఎంత స్వీట్ ఉన్నాయి అంటే ఇవి చాలా స్వీట్ ఉన్నాయండి. ఇంకొక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ ఏంటో పుల్లగా ఉన్నాయి, కానీ ఈ ఈ ప్లాంట్వి అయితే అసలు భలే తియ్యగా ఉన్నాయి. ఇవైతే అసలు ఎంత బాగున్నాయో అసలు. చూడండి, నేను వీటిని మొత్తం రౌండ్గా తిప్పేస్తూ ఉన్నా అనమాట. అసలు టమోటాలు ప్రతి హార్వెస్ట్లో తగ్గకుండా వస్తున్నాయిలే. ఇక్కడైతే మల్బెర్రీస్ ఉన్నాయి. మల్బెర్రీ అయితే కట్ చేద్దాం. ఈ మల్బెర్రీ బ్లాక్గా వచ్చినప్పుడు స్వీట్గా ఉండిద్దండి, ఈ స్టేజ్లో పుల్లగా ఉంటాయి అన్నమాట. ఇవి మా పాప అయితే తింటుంది. సో దానికోసం అయితే నేను ఇవి రెడ్గా ఉన్నప్పుడే కొంచెం హార్వెస్ట్ చేస్తున్నా. అది బ్లాక్ ఎందుకో తినదండి. సో ఇక్కడైతే లెమన్స్ ఉన్నాయి. లెమన్స్ కూడా ఈ వచ్చే ఎండకి అసలు ఏంటో మన గార్డెన్లో అంతకుముందు నేను చూపించాను కదండి, అంజీర్ బ్రేక్ అవుతున్నాయి అని చెప్పి. ఇప్పుడు లెమన్స్ కూడా చూడండి, లెమన్ కూడా ఎండకి అసలు ఇలా బ్రేక్ అయిపోతుంది అసలు. ఆల్మోస్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి పచ్చికాయలు అయితే. ఇక ఇవన్నీ పండిన తర్వాతే కోసుకుందామండి మనం. నిమ్మకాయలు అయితే, సో మునక్కాయలు అయితే అసలు చెట్టు నిండా భలే స్టార్ట్ అయినాయి. పిందెలు మామూలుగా లేవు. అసలు ఇక్కడ దోసకాయ చూడండి, అసలు దీనికి బలం సరిపోక నిమ్మకాయ సైజులో వచ్చింది దోసకాయ అయితే. ఎంత చిన్నది వచ్చిందంటే అంత చిన్నది వచ్చింది అసలు. ఈ జామకాయలు నెక్స్ట్ హార్వెస్టేనండి. సో ఇక్కడైతే సపోటా ఉంది. సపోటా కూడా ఈరోజు హార్వెస్ట్, కొన్ని అయితే పడిపోయినాయి అక్కడే కిందే. సో ఈ సపోటాకు వచ్చే మిల్క్ అబ్బా చేతులకి ఎంత గమ్మీగా అంటుకుపోతుందంటే అసలు ఆ మిల్క్ని అసలు టచ్ చేయకూడదు. అసలు చేతులంతా జిడ్డుగా అయిపోతాయి ఏంటో మరి. సో నేనేమి హార్వెస్ట్ చేయడానికి అసలు కింద నుంచి ఏం తేలేదు కదా, ఎక్కడ ప్లేట్స్ దొరికితే అక్కడ పెట్టేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా మొత్తం ఎత్తి ఒక దగ్గర పెట్టేద్దాం. అస్సలు ఈ జాంకాయ అసలు మీకు ఎలా కనపడుతుందో కానీ వీడియోలో మీకు చూపిస్తా చూడండి, ఎంత ఎల్లోయిష్గా భలే ఉందండి. ఇది కొబ్బరికాయ తింటే ఉంటుంది చూడండి, అసలు సేమ్ ఈ కొబ్బరి జాంకాయ ఉన్నట్టుంది, భలే ఉంది అసలు. ఇక్కడైతే ఒక 4 మునక్కాయలు కూడా వచ్చున్నాయి, అవి కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం.
ఇవాళ మా ఇద్దరికైతే అసలు తీరిపోయిందండి. అసలు ఈ ఎండలో మామూలుగా లేదు. ఎప్పుడు ఇంత కష్టపడింది లేదు అన్నట్టుంది. అసలు ఈరోజు అనవసరంగా పాదులు పైకి పాకిచ్చాము. హార్వెస్ట్‌లో అయితే హ్యాపీగానే తీసుకున్నాం గానీ ఫస్ట్‌లో తర్వాత చెట్టు పెద్దదయ్యే కొంది అసలు మేము చేయలేకపోయామనమాట. సో, ఇవి చిన్న చిన్న బత్తాయి అండి అది. సో, ఇక ఫైనల్‌గా ఆకుకూర అయితే హార్వెస్ట్ చేద్దాం. ఈ ఎండకి ఇది గాని ముందే గాని హార్వెస్ట్ చేస్తే దెబ్బకి ఆకుకూర చచ్చిపోయిద్ది ఇక్కడే. సో, వడబడిపోయి చచ్చిపోయిద్దనమాట. అందుకే ఫైనల్‌గా లాస్ట్‌లో హార్వెస్ట్ చేసుకుందామని చెప్పి నేనిప్పుడు హార్వెస్ట్ అయితే చేస్తున్నా. అంతలాగా వస్తుంది ఎండైతే. గార్డెన్ అయితే ఇప్పుడు ఎంత నీట్‌గా ఇంకా కొన్ని ప్రోనింగ్ అయితే చేసేసాను. కొన్ని ప్లాంట్స్ అయితే తీసేసాను. సో, అసలు గార్డెన్ ఎంత నీట్‌గా అనిపిస్తుందో అండి. చాలా బావుంది గార్డెన్ అయితే. సో, ఎర్ర తోటకూర అయితే హార్వెస్ట్ చేసేసాను. నాకైతే చేతులు కూడా నొప్పులయిపోతున్నాయి అసలు ఈరోజైతే. మామూలుగా కాదు అసలు. టెర్రస్ గార్డెన్ నిజంగా అండి అసలు మనం హార్వెస్ట్‌లకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, క్లీనింగ్ వచ్చే వరకు అంత ఏడుపొస్తది అసలు మామూలుగా రాదు. ఎంతైనా మనం సొంతగా క్లీన్ చేసుకున్న దానికి, మనుషుల్ని పెట్టి చేయించిన దానికి చాలా డిఫరెంట్ ఉంటదండి. అసలు మనం చేసుకుంటే చాలా నీట్‌గా ఉండిద్ది 10 డేస్ అయినా. అదే చేపిస్తే వేరేలాగా ఉండిద్దనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.